విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. ఈరోజు టాపిక్ ఏంటంటే గడప ప్రధాన ద్వారం, సింహద్వారం. అంటే పేరు ఎందుకు వచ్చింది సింహద్వారం అని? అంటే సింహం ఎలా ఉంటుంది, గాంభీరంగా అలా ఉండాలని. కానీ పూర్వకాలంలో మనం చూస్తే ఆ రోజుల్లో పెద్ద గుళ్ళల్లో కూడా గర్భగుడిలోకి వెళ్ళే ద్వారం చిన్నగా ఉంటుంది, మనం వంగి వెళ్ళాలి. అంటే గర్భగుడం దేవుడు తూర్పుని చూస్తుంటాడు, విగ్రహం ద్వారం తూర్పుకే ఉంటుంది, దేవుడు మాత్రం పశ్చిమంలో ఉంటాడు. మొత్తం గుడి గర్భగుడి అంతా కూడా పశ్చిమంలో ఉంటుంది. ద్వారం ఎలా ఉండాలి, ఇంటికి ద్వారం ఎలా ఉండాలి, ద్వారబంధాలు దేంతో చేయించాలి అని మన శాస్త్రంలో చాలా చెప్పారు. అంటే దానికి ఏ చెక్క వాడాలి, ఎలాంటి వుడ్తో ప్రధాన ద్వారం చేయించి పెడితే బాగుంటుంది. రకరకాల చెట్లు ఉన్నాయి, వాటితో ఏ ద్వారం ఎలా పెట్టాలి, సైజ్ ఎంత ఉండాలి, డిజైన్ ఏమి ఉండాలి, అన్నీ ఉన్నాయి. అంటే దాంతోపాటుగా వాస్తుశాస్త్రంలో ఇంట్లో ఏ మొక్కలు పెట్టాలన్నది కూడా ఉంది. అలాగే దాంట్లో భాగమే ఏంటంటే ద్వారానికి ఏ చెక్క వాడాలి అన్నది కూడా ఉంది. సాధారణంగా మనం అందరం కూడా మంచి టీక్ వుడ్ వాడుతూ ఉంటాం. కానీ ఈ రోజుల్లో అంతా కూడా కరెక్ట్గా టీక్ వుడ్ ఎవరు పెడుతున్నారు అంటే దానివల్ల ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదని నేను చెప్పట్లేదు. సో దానికి కాలం చెల్లిందనే చెప్పచ్చు. బాగా డబ్బున్న వాళ్ళు అయితే కరెక్ట్గా టీక్ వుడ్ తెచ్చి పెడుతున్నారు. మిగతా మామూలుగా మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఏదో ఒక ద్వారం కొంచెం గాంభీరంగా ఉండేలాగా మెయిన్ డోర్ని చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ఏ చెక్క వాడినా పర్వాలేదని నేను చెప్తాను. ప్రాక్టికల్గా గడప అనేది ఉండాలి ఇంటికి. లోపల వేరే ద్వారాలకి ఇంట్లో ఉండే ఇంటర్నల్ ద్వారాలు గడప లేకున్నా ఎక్స్టర్నల్ బయటకు వచ్చే ద్వారాలు, ప్రధాన ద్వారం, దానికి గడప కంపల్సరీగా ఉండాలి. లోపల దానికి లేకున్నా పర్వాలేదు, గడప అంటూ ఉండాలి. గడపలు అంటే బయటకు వచ్చే ద్వారాలు అంటే ఎక్కడ ఉంటాయి? శాస్త్రంలో ఫండమెంటల్ సైన్స్ ఏంటి? ఇంటికి 4 వైపులా ఖాళీ స్థలాలు ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఖాళీ స్థలాలు ఎలా ఉండాలి? ఉత్తరం కంటే దక్షిణంలో తక్కువ ఉండాలి, పశ్చిమంలో తూర్పు కంటే తక్కువ ఉండాలి. అంటే ఉత్తరంలో తూర్పులో దక్షిణం పశ్చిమం కంటే ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు 4 వైపులా ఖాళీ స్థలాలు వచ్చాయి. సో ఈ 4 వైపులా ఖాళీ స్థలాల్లోకి వెళ్ళడానికి 4 ద్వారాలు, బయటికి ఖాళీ స్థలాల్లోకి వెళ్ళడానికి ఈ 4 ద్వారాలకు కూడా గడపలు కంపల్సరీగా ఉండాలి. సో ఆ రోజుల్లో ఏంటంటే మధ్య ద్వారాలు పెట్టేవాళ్ళు. అంటే మండవాళ్ళ ఇల్లు మధ్యలో ఆకాశానికి ఓపెన్గా ఉండేది బ్రహ్మస్థానం, మిగతా అన్ని కూడా 4 పక్కల 4 సెంటర్లు, ద్వారానికి ఎదురుగా ద్వారం ఇలా. అప్పుడు అలాంటి ఇల్లు కట్టుకున్న వాళ్ళు. ఆ ఇల్లు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోరే, దానిపైన ఇంకో ఫ్లోర్ వేయకూడదు. ఫ్లోర్ వేస్తే దాంట్లో రిజల్ట్ రాదు. అప్పుడంతా కూడా వాస్తులో దాని మించి నీళ్ళు లేదని నేను చెప్తాను. నాకున్న ఈ కొద్ది 40 సంవత్సరాల అనుభవం నేను గమనించింది అది. ఆ రోజుల్లో ఆ టైప్ కన్స్ట్రక్షన్స్కి అసలు తిరుగులేదు. అందుకే అప్పుడు అందరు కూడా హాయిగా ఉన్నారు. ఇప్పుడున్న జబ్బులు అప్పుడు లేవు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ చాలా వచ్చాయనుకోండి, దానికి కూడా ఒక కారణమే. కానీ మానవ విలువలు అంటూ ఉండేది, పెద్ద చిన్న గౌరవం ఉండేది. ఇప్పుడు ఎక్కడ లేదు, ఎవరికి వారే పెద్ద. అలాంటి ఇళ్లల్లో ఉన్న వాళ్ళు ఒకప్పుడు బాగా వెలిగిపోయిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా బాధల్లో ఇరుక్కుపోయారు. ఎందుకు అనేది సమస్య. చాలామంది అడుగుతుంటారు నన్ను, ఇంటికి తీసుకెళ్ళినప్పుడు చూపించడానికి, అలాంటి ఇల్లు చూపించడానికి తీసుకెళ్ళిన వాళ్ళు, గురుగారు ఈ ఇంట్లో మా పూర్వీకుల కాలం నుంచి చాలా బాగున్నాం, కానీ ఒక 2 జనరేషన్స్ నుంచి మాత్రం మేము మొత్తం అసలు చితికిపోయాం, అసలు ఏమీ బాగుండట్లేదు, చాలా దుష్ఫలితాలతో బాధపడుతున్నామని కంప్లైంట్ చేస్తుంటారు. దానికి ఒక కారణం, బలమైన కారణం ఏంటంటే అప్పుడు అన్నీ కూడా ఉమ్మడి కుటుంబాలు. ఆ ఇళ్ళల్లో, మండవ ఇళ్ళల్లో
తర్వాత కాలంలో ఇప్పుడు టూ జనరేషన్స్ బాధపడుతున్నాం అంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ 2 జనరేషన్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే ఇప్పుడు సపరేట్ అయిపోయారు. అన్నదమ్ములందరూ సపరేట్ అయిపోయారు. ఆ ఇంటిని అడ్డంగా చీల్చుకున్నారు. ఈ 2-3 భాగాలుగా చేసేసారు. దాంతో గొడవ అంతా స్టార్ట్. దాని మొత్తం వాస్తు అంతా కూడా విరుద్ధంగా మారిపోద్ది. దాంతో చాలామంది ఇబ్బందులు పాలవుతున్నారు. అలా పంచుకునే బదులు ఎవరికో ఒకరికి ఆ ఇల్లు ఇచ్చేసి మిగతా వాళ్ళు వెళ్ళిపోవడం మొత్తం. అందులో ఉన్నవాడు బాగుపడతాడు, మిగతా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి కట్టుకుంటే బాగుపడతారు. ఇదొకటి. ఇంకొకటి గడప ఏంటంటే ఇప్పుడు ఖాళీ స్థలం ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటున్నారు అందరు కూడా. ఇప్పుడైతే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది అనుకోండి. ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా 4 పక్కల ఖాళీ స్థలాలు ఉండాలి. ఇప్పుడు ద్వారాలు ఎక్కడ పెడతాం? ఉచ్చ స్థానంలో. తూర్పు వైపు తూర్పు ఈశాన్యం, ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యం, దక్షిణ వైపు దక్షిణ ఆగ్నేయం, పశ్చిమ వైపు పశ్చిమ వాయవ్యం. ఇవి 4 ఉచ్చ స్థానాలు. ఈ 4 ఉచ్చ స్థానంలో ద్వారాలు పెట్టుకోవచ్చు హాయిగా. అంటే 4 పక్కల ఖాళీ స్థలాలు ఉంటే చక్కగా ద్వారాలు పెట్టుకుంటే బాగుంటుంది. ఈ 4 ద్వారాలు కూడా గడపలు అంటూ ఉండాలి. కానీ గడపలు పెట్టుకుంటున్నాం అనుకోండి, గడపలకి సరే ఒక్కటే ఎక్కడో ఉంది. అపార్ట్మెంట్ కల్చర్లో ఎక్కడో ఒక దగ్గరే గడప. ఆ గడపకి ఎంతమంది పసుపు కుంకుమ పెడుతున్నారు? కంపల్సరీగా పెట్టాలి. పసుపు కుంకుమ కనీసం శుక్రవారం రోజైనా పసుపు కుంకుమ పెడితే అక్కడ ఆ ఇంట్లో వైబ్రేషన్స్ చాలా బాగుంటుంది. ఖాళీ స్థలం లేదు, ఎక్కడో ఒక దగ్గరే ఖాళీ స్థలం ఉంది. చిన్న చిన్న ఇళ్ళు అనుకోండి, చిన్న చిన్న ఇళ్ళ ఖాళీ స్థలం వదిలిపెట్టుకొని కట్టుకోవడం చాలా ఇబ్బంది. ఎక్కడైతే ఖాళీ స్థలం ఉందో దక్షిణం కంటే ఉత్తరంలో ఉత్తర ఫేసింగ్ హౌస్కి అయితే ఉత్తరంలో కొంచెం ఖాళీ స్థలం, దక్షిణంలో ఉత్తరం కంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి. లేదు తూర్పు ఫేసింగ్ హౌస్, తూర్పులో ఖాళీ స్థలం కంటే పశ్చిమంలో ఖాళీ స్థలం తక్కువ ఉండేలా చూసుకోవాలి. సో ఉత్తర ఫేసింగ్ హౌస్కి ఉత్తర ఈశాన్యంలో ఒక ద్వారం, దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే తూర్పు ఫేసింగ్ హౌస్కి తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, పశ్చిమ వాయువులో ఒక ద్వారం పెట్టుకుంటే చక్కగా హాయిగా ఉంటుంది. 2 గడపలు కూడా పెట్టుకోవాలి ఇక్కడ. కానీ ఎక్కడ సమస్య అంతా కూడా ఎక్కడ వస్తుందంటే దక్షిణ ఫేసింగ్ ఇంటికి పశ్చిమ ఫేసింగ్ ఇంటికి ప్రాబ్లం. చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటున్నాం, స్థలమే లేదు, ఉచ్చ స్థానంలో ద్వారాలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు కాబట్టి పశ్చిమ ఫేసింగ్ హౌస్కి బెస్ట్. పశ్చిమంలో రోడ్డు ఇంటికి పశ్చిమ వాయువులో ద్వారాలు పెట్టేస్తున్నారు. కానీ ఇంటికి అక్కడ దాంతో వాళ్ళు కొన్ని బాధలతో బాధపడుతున్నారు. మగవాళ్ళకి అసలు ఆరోగ్యం బాగుండదు. దానికి కారణం అక్కడ తూర్పులో ఖాళీ స్థలం లేకపోవడం. ఇంటి వెనకాల కంపల్సరీగా తూర్పులో ఖాళీ స్థలం ఉండాలి వెస్ట్ ఫేసింగ్ హౌస్కి. అలాగే సౌత్ ఫేసింగ్ హౌస్కి ఉచ్చ స్థానంలో ద్వారాలు అంటే దక్షిణాగ్నేయంలో ద్వారం పెట్టేసుకొని కట్టుకుంటున్నారు. అంటే మొత్తం ఇల్లంతా కూడా స్థలం అంతా కూడా ఇల్లు కట్టేసుకుంటారు. కానీ వీటికి కంపల్సరీగా ఉత్తర ఈశాన్యంలో వెనకాల ఉత్తరంలో ఖాళీ స్థలం అంటూ ఉండాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారు. చాలా చోట్ల ఇదే కంప్లైంట్. అంటే చిన్న చిన్న వాళ్ళు కదా పాపం, బాగా డబ్బు ఉన్న వాళ్ళైతే వదులుతారు. చిన్న చిన్న ఇండ్లు 90 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్, 70 స్క్వేర్ యార్డ్స్ ఇండ్లు కూడా కట్టుకుంటారు పాపం. కానీ అక్కడ కొంచెం ఖాళీ స్థలం వదిలి కట్టుకోవాలంటే ఇబ్బందే. కానీ వాస్తు రిజల్ట్ రావాలి. వాస్తు పాటిస్తున్నారు. మళ్ళీ మాకు వాస్తు ప్రకారంగా కట్టాలంటే గురువుగారు అని చెప్తారు. కంపల్సరీగా దక్షిణ ఫేసింగ్ హౌస్కి ఉత్తరంలో ఖాళీ స్థలం ఉండాలి. సరే తూర్పులో వదిలితే ఇంకా బాగుంటుంది. తూర్పులో వదలడం కష్టంగా ఉందంటే కనీసం ఉత్తరంలో అయినా ఖాళీ స్థలం వదులుకోవాలి. అలాగే పశ్చిమ ఫేసింగ్ హౌసెస్కి కనీసం తూర్పులో అయినా కొంచెం ఖాళీ స్థలం వదలాలి. లేకపోతే చాలా ఇబ్బందులతో బాధపడతారు. సాయి రక్ష.